గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. మనకి రాష్ట్రానికి మంచి జరుగుతుంది. చాలా ఇచ్చారు. మహిళలకి 20 లక్షల డ్వాక్రా ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ అదే కాకుండా ముద్రా లోన్స్ లో కూడా 20 లక్షలు ఇస్తున్నారు. మన గిరిజనులకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారి ప్రభుత్వం. సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ క్లాసెస్ తప్పనిసరిగా చేయాలి. అన్ని వంకలు పెట్టి మీ బట్టలు నమ్ముతున్నాను ఇప్పుడు ముగ్గురికి ఇస్తారు. 3 పార్టీలు కలిసి కదమ్మా. 3 నెంబర్ 3 5. ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా. ఇతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మోసం చేస్తాడు. అమ్మా సొంత ఇంటి కళ, ఇల్లు, ఉద్యోగాలు, పిల్లలకి వైద్యం, తర్వాత మహిళలకి ఉద్యోగాలు, మహిళలకి సాధికారత. 2 లక్షల నుంచి 20 లక్షల డ్వాక్రా రుణాలు పెంచారమ్మా. సొంత ఇంటి కలిస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. మోడీ గారికి కమలం గుర్తు, నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరఫున. సో కమలం గుర్తు ఎంపీకి, అలాగే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి మంచి జరగాలని చూస్తున్నారు. సో వారికి ఇక్కడ గ్లాస్ గుర్తు పైన, కమలం గుర్తు పైన వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం, ఏమి రూపాయి కట్టలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా. అండ్ మహిళలందరికీ కూడా 1500 రూపాయలు, ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా 15 ఎంతమంది ఉంటే అంతమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల మీకు ఖర్చుల కోసం ఇస్తారు. 4000 పెన్షన్ చేశారు. అదే వికలాంగులకైతే 6000 చేశారు. అందరికీ చెప్పండి అమ్మా, మంచి జరుగుతుంది. అక్కడ కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుంది. మన జీవితాలు బాగుంటాయి. కొంచెం అలాగే